హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మా ప్రతి యానివర్సరీకి మా హస్బెండ్ నాకు ఏదో ఒకటి గోల్డ్ ఐటెం కొనిస్తారనమాట. అలా నేను వెళ్ళి నాకు ఎప్పటి నుంచో బుట్టలు కొనుక్కోవాలనిపిస్తుంది అని ఖజానాలో ఈ 3 ఐటమ్స్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. ఈ చిన్న బుట్టలు, ఈ పెద్ద బుట్టలు. నాకు ఈ పెద్ద బుట్టలు అయితే బాగా నచ్చాయి. సో ఇంకేముంది, బిల్లింగ్ చేపిద్దామని మా హస్బెండ్ని పిలిస్తే, ఏంటి ఇయర్ రింగ్స్కి 1,20,000 వేస్ట్ చేస్తావా, ఏం అవసరం లేదని నన్ను తీసుకెళ్ళి నెక్స్ట్ డే అయితే బ్యాంగిల్స్ కానీ నెక్లెస్ కానీ చూడమన్నారు. నాకు ఈ హారం కూడా బాగా నచ్చింది. ఎగ్జాక్ట్గా నాకు సేమ్ నెక్లెస్ ఉంది. సో మా హస్బెండ్ సేమ్ ఉన్నప్పుడు అది ఎందుకు అని చెప్పేసి తీసుకెళ్ళి ఈ బ్యాంగిల్స్ అయితే కొనిచ్చారు. ఇవి నాకు చాలా బాగా నచ్చాయి. ఇప్పటిదాకా నా బడ్జెట్ 1 lakh, బట్ 2.5 lakh అయింది. అది కూడా లాస్ట్ ఇయర్ అయితే రాదు. కానీ నా పెద్ద బుట్టలు కొనుక్కోవాలనుకునే నా కళ అయితే తీరలేదు. సో ఇంకా ఈ ఇయర్ అయితే మళ్ళీ బుట్టలు కొనుక్కుందామని బయటకు వెళ్ళాను. దారుణంగా పెరిగిన గోల్డ్ రేట్ వల్ల అంత పెద్ద బుట్టలు ఇప్పుడు రావట్లేదు. పైగా ఏం జరిగిందంటే, నేను వెళ్ళిన చోట నాకు మోడల్స్ కూడా అస్సలు నచ్చలేదు. ఒక 2 ఐటమ్స్ అయితే ఏదో బాగున్నాయి అనిపించింది. బట్ మీరు నమ్మరు, 7 grams ఉంది అరౌండ్, అది 1,10,000 చెప్పారు. అండ్ ఇదైతే 13 grams 1 తులం ఉంది, అది 1,50,000 చెప్పారు. సో నేను ఇంకా వద్దు, అయినా అంత పెట్టేటప్పుడు నాకు నచ్చినవే కొనుక్కుందామని చెప్పేసి వచ్చానమాట. నాకేమీ నచ్చలేదు అని చెప్తుంటే మా పాప కూడా అలానే చెప్తుంది. సో ఇంకా ఇంతకీ నేను ఏం కొనుక్కున్నాను మీరు అనుకుంటున్నారు? ఇంకేమైనా చూస్తున్నానా, ఆల్రెడీ కొనుక్కున్నానా, అండ్ ఆ 2 ఇయర్ రింగ్స్లో ఏదైనా బాగుందా, ఇలా ఆలోచిస్తూ లక్ష్మీ శ్రీనివాస వాళ్ళకి మెసేజ్ చేస్తే వాళ్ళైతే ఇవి పంపించారు. నాకు ఇవి చాలా బాగా నచ్చాయి. ఇవి 11 grams, బట్ ఇవి అప్రాక్సిమేట్లీ 1,50,000 to 60,000 మధ్యలో అయితే ఉన్నాయి. సో ఇయర్ రింగ్స్కి అంత మనీ ఇప్పుడు ఇన్వెస్ట్ చేయడం నాకైతే నచ్చలేదు. లాస్ట్ ఇయర్ 1,20,000 ఎందుకన్నారు కదా, ఇప్పుడు 1,50,000 పెట్టినా ఆ వెయిట్ కూడా రావట్లేదు. అయ్యో.